హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హాంటెడ్ అవర్స్. ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ అండ్ హారర్ స్టోరీ చెప్తాను. చాలా ఏళ్ల కిందట వీణా, వాణి అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు వాళ్ళ పేరెంట్స్తో రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్ళు. వాళ్ళది చాలా హ్యాపీ ఫ్యామిలీ. ఆ రోజు శనివారం రాత్రి, సమయం అర్ధరాత్రి 12 గంటలు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో చాలా భయంకరంగా ఉంది. గాలికి కిటికీ తలుపులు టపటప టపటప అని కొట్టుకుంటున్నాయి. చాలా చల్లగా ఉండడంతో వీణ కిటికీ తలుపులు వేద్దామని నిద్రలో నుంచి లేచి డోర్ దగ్గరికి వెళ్ళింది. హఠాత్తుగా వీణకి ఎవరో కనపడ్డారు. కెవ్వుమని అరిచింది. వాళ్ళ ఇంట్లో అందరూ లేచి ఏమైంది వీణ అని అడిగారు. ఒక ఆవిడ చాలా భయంకరంగా తెల్ల చీరతో జుట్టు విరబోసుకుని నుదుటిన పెద్ద కుంకుమ బొట్టుతో గజ్జల శబ్దం చేస్తూ వెళ్ళింది అని వీణ వాళ్ళ పేరెంట్స్కి చెప్పింది. అలా ఏడుస్తూనే ఉంది. ఇంతలో వీణ వాళ్ళ నాన్న వచ్చి, అది అంతా నీ భ్రమ అమ్మ, అదేమీ లేదు, ప్రశాంతంగా వెళ్ళి పడుకో అని చెప్పి వెళ్ళిపోయారు. వీణ భయపడుతూనే తన బెడ్ దగ్గరికి పడుకుందామని వెళ్ళింది. చాలాసేపటి వరకు వీణకి అస్సలు నిద్ర పట్టలేదు. ఎటు చూసినా ఆవిడే కనిపిస్తున్నట్టుంది, తన పక్కనే ఉన్నట్టుంది. ఏదో తన వెనకాల ఎవరో ఏదో మాట్లాడుతున్నట్టు ఉంది. అలా ఆలోచిస్తూ నిద్ర పట్టింది. రాత్రి అయితే చాలు తనకి చాలా భయం వేసేది. ఇలా చాలా రోజులు గడిచాయి. వీణ కాలేజీలో క్లాసులు వింటున్నప్పుడు కూడా తన చెవిలో ఎవరో ఏదో చెప్తున్నట్టు అనిపించేది. ఇలా చాలా రోజులు గడిచాయి. వీణ భయం మాత్రం తగ్గలేదు. 2 వారాల తర్వాత వీణ కాలేజ్ నుంచి తిరిగి వస్తుండగా వాళ్ళ క్వార్టర్స్ వాచ్మ్యాన్తో ఒకతను, ఇక్కడ అర్ధరాత్రి 12 గంటలకు ఒక ఆవిడ తిరుగుతోందని చెప్పాడు. వీణ వెంటనే అతని దగ్గరికి వెళ్ళి తనకు కూడా ఆ స్త్రీ కనిపించిందని, ఆ రోజు తర్వాత ఈ రోజు వరకు తను ఎదుర్కొన్న అనుభవాలు అన్నీ అతనికి చెప్పింది. అతను ఆశ్చర్యపోయి వెంటనే, ఏం భయపడద్దు, నాకు తెలిసిన ఒక ఫకీర్ ఉన్నాడు, ఆ ఫకీర్ దగ్గరికి తీసుకువెళ్తానని మరునాడు వీణని ఆ ఫకీర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆ ఫకీరు ఒక తాయెత్తును వీణ చేతికి కట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తాయెత్తును తీయొద్దని హెచ్చరించాడు. ఆ తాయెత్తు కట్టినప్పటి నుండి వీణకి ఆ స్త్రీ కనపడలేదు. 1 సంవత్సరం తర్వాత వీణకి వేరే ఊరిలో ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. తను కాలేజ్లో జాయిన్ అవుదామని ఆ ఊరికి వెళ్ళింది. తనకి హాస్టల్లో ఒక రూమ్ అలాట్ చేశారు. తనకి 3 రూమ్మేట్స్. చాలా తక్కువ సమయంలోనే వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఒకరోజు వీణ రూమ్మేట్ అయిన సింధుజ తనతో ఇలా అంది, చాలా రోజుల నుంచి నీ చేతికి ఉన్న తాయెత్తును గమనిస్తున్నాను, అది ఏంటి, ఏదైనా దేవుడి తాయెత్తా అని అడిగింది. అప్పుడు వీణ అదో పెద్ద కథ అని చెప్పింది. కుతూహలం ఆపుకోలేని సింధుజ అది ఏంటో చెప్పమని వీణని ఫోర్స్ చేసింది. మిగతా ఫ్రెండ్స్ కూడా వీణతో, హే చెప్పు, ఆ స్టోరీ ఏంటో మాకు కూడా వినాలనుంది అని ఫోర్స్ చేస్తారు. అప్పుడు వీణ తనకు జరిగిందంతా చెప్తుంది. అప్పుడు వెంటనే సింధుజ, హే ఆర్ యు మ్యాడ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇలాంటివి ఈ రోజుల్లో కూడా ఉంటాయా అని అడిగింది. వీణ, నాకు కూడా అలానే అనిపించింది, కానీ నాకు జరిగిన తర్వాత అది నిజమే అని నమ్మాల్సి వచ్చింది అని అంది. సింధుజ వెంటనే, ఇప్పుడు ఆ తాయెత్తు తీస్తే దయ్యమేమైనా వస్తుందా అని హేళనగా నవ్వింది. అప్పుడు వీణ, నాకదేమీ తెలీదు, ఆ తాయెత్తు కట్టుకున్నప్పటి నుండి ఆ దయ్యం నాకు కనపడడం మానేసింది అని చెప్తుంది. సింధుజ ఇంకా మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా వీణని ఆ తాయెత్తు తీయమని చాలా బలవంతం చేస్తారు. వీణ ససేమిరా అంటుంది. చాలా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ వీణ అస్సలు ఒప్పుకోదు. వెంటనే సింధుజ, వీణకి చాలా భయమే, అది పిరికిది అని ఎగతాళి చేస్తుంది. వీణ అదేం పట్టించుకోకుండా మాట్లాడకుండా ఉంటుంది. ఆ మరుసటి రోజు సింధుజ ఆ దయ్యం గురించి ఎలాగైనా తెలుసుకోవాలని, తనను రప్పించాలని ఫ్రెండ్స్ అందరితోనూ మాట్లాడి వీణని కూడా రమ్మని అర్ధరాత్రి 12 కావస్తుండగా ఔజా బోర్డు తీసుకొచ్చి లైట్లు అన్నీ ఆర్పి ఆ దయ్యాన్ని రమ్మండామని గేమ్ స్టార్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్ అందరూ రూమ్లో ఉన్న లైట్లు అన్నీ ఆర్పేసి క్యాండిల్స్ తీసుకొచ్చి వెలిగించి ఔజా బోర్డ్ చుట్టూ పెడతారు. గేమ్ ఇంకా స్టార్ట్ అవుతోంది. ఎన్నిసార్లు పిలిచినా ఏ ఆత్మ రాదు.
సింధుజకి చివరికి విసుగెత్తి వీణ వైపు చూస్తుంది. ఎందుకు ఏ ఆత్మ రాలేదో అప్పుడు సింధుజకు అర్థమవుతుంది. వీణకు ఉన్న ఆ తాయెత్తు వల్ల ఏ ఆత్మ రాలేదేమో అని అనుకుని ఫ్రెండ్స్ అందరితోనూ అంటుంది. ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి తాయెత్తు తెయ్యి వీణ అని అడుగుతారు. వీణ ససేమిరా అంటుంది. ఇంకా ఇలా కాదని చెప్పి సింధుజ ఫ్రెండ్స్ అందరూ వీణని పట్టుకుని బలవంతంగా తాయెత్తు తీసి పక్కన పెడతారు. ఇప్పుడు సింధుజ మళ్ళీ గేమ్ స్టార్ట్ చేస్తుంది. సింధుజ మెల్లగా ఇక్కడ ఎవరైనా ఉన్నారా, ఈ రూమ్ కానీ చుట్టుపక్కల కానీ ఎవరైనా ఉంటే మాకు ఒక సిగ్నల్ ఇవ్వండి అని అంటుంది. అలా 2-3 సార్లు అంటుంది. అందరూ చాలా ఉత్సాహంతో కుతూహలంతో చూస్తూ ఉండగా సడన్గా పెద్ద శబ్దం వస్తుంది. అందరూ ఒక్కసారిగా భయపడి ఒకరినొకరు పట్టుకుంటారు. అప్పుడు సింధుజ అంటుంది, అది ట్రాన్స్ఫార్మర్ పేలిన శబ్దం, దానికే ఎవరైనా భయపడతారా అని అంటుంది. సరే అని చెప్పి మళ్ళీ వీళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటుంది. సడన్గా ఔజా బోర్డు కాలిపోతుంది. అందరూ చాలా భయపడిపోతారు. అప్పుడు సింధుజ మళ్ళీ ఎందుకు భయపడతారు, ఔజా బోర్డు ఎందుకు కాలిందంటే నా చెయ్యి తగిలి క్యాండిల్ పడడం వల్ల కాలింది. ఇక దయ్యం లేదు, ఏ ఆత్మ రాదు, వీణ ఇక నుండి నీ తాయెత్తు నువ్వు కట్టుకోవద్దు అని అంటుంది. వీణ భయపడుతూనే రాత్రి పడుకుంటుంది. ఆ మరుసటి రోజు నుంచి వీణకి గత అనుభవాలు మళ్ళీ ఎదురవుతాయి. ఎవరో తనను వెంబడిస్తున్నట్టు, తన పక్కనే ఉన్నట్టు, చెవిలో ఏదో మాట్లాడుతున్నట్టు, తన ఎదురుగా ఎవరో పరిగెత్తి వెళ్తున్నట్టు, నడుస్తున్నట్టు అంతా భయంకరంగా ఉంటుంది. ఒకరోజు రాత్రి హాస్టల్లో ఫ్రెండ్స్ అందరూ పడుకుంటారు. సింధుజకి బాగా దాహం వేస్తుంది. వాటర్ తాగుదామని వాటర్ బాటిల్ తీసుకుంటుంది. కానీ అందులో వాటర్ ఉండదు. సరే పట్టుకుందామని చెప్పి లేస్తుంది. పక్కన బెడ్ వైపు చూస్తే వీణ ఉండదు. తను కూడా వాటర్ పట్టుకుందామని వెళ్ళిందేమో అని బాల్కనీలోకి వెళ్తుంది సింధుజ. వాటర్ డిస్పెన్సర్ దగ్గర వీణ బాటిల్ ఉండడం చూస్తుంది. కానీ అక్కడ వీణ ఉండదు. తను వాష్రూమ్కి వెళ్ళిందేమో అనుకుని వాటర్ బాటిల్లో నీళ్లు పట్టుకుంటుంది. వాటర్ బాటిల్లో నీళ్లు పట్టుకున్న తర్వాత తన రూమ్ వైపు వెళదామని వెనక్కి తిరుగుతుంది సింధుజ. సడన్గా షాక్ అవుతుంది. చూస్తే ఎదురుగుండా మేడ మీద వీణ నిలబడి ఉంటుంది. వీణ అని అరిచేలోపే వీణ దూకేస్తుంది. వీణ చనిపోయిన రోజు శనివారం, సమయం అర్ధరాత్రి 12 గంటలు. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.